పితా, పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ ఆదివారం శ్రీ సభతో 20వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఈ ఆదివారంలోని దివ్య గ్రంథ పఠనాలు మొదటి పట్టణము సామెతలు గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 6వ వచనం. రెండవ పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 15 నుంచి 20. సువిశేషము యోహాను శుభవార్త 6వ అధ్యాయం 51 నుంచి 58 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దివ్య గ్రంథ పట్టణాలలో మొదటి పట్టణము మనం ధ్యానించుచుండగా సామెతల గ్రంథంలో మనము చదువుకుంటున్నాం. సామెతల గ్రంథము చాలా మంది సొలొమోను మరి దానికి రచయితగా కొంతమంది ఒక భావన ఉండేది. మరి కొంతమంది ఇది యూదుల ఒక అది యూదులు వాళ్ళు చెప్పుకునే రీతిని బట్టి అది యూదులలో ప్రచారంగా ఉన్న కొన్ని జ్ఞానం గల సూక్తులను కలిపి ఈ యొక్క గ్రంథాన్ని ఏర్పరచారని మరి కొంతమంది దీన్ని భావిస్తున్నారు. కానీ ఇందులో ఉన్న ప్రతి వచనాలు మనం రోజువారీ జీవితంలో అలవర్చుకొని జ్ఞానాన్ని సంపాదించుకున్న దాని గురించి సూచిస్తుంది. సో మరి ముఖ్యంగా ఈ రోజు పట్టణంలో మనము ఏం చదువుకుంటున్నామంటే ఒక నిజమైన సంపదను స్వీకరించుటకై ఒక స్త్రీ ఆహ్వానిస్తుంది. ఆ స్త్రీ ఒక పెద్ద విందును ఏర్పాటు చేసి ఆ విందుకు అజ్ఞానుల వలె, మూర్ఖుల వలె, జ్ఞానం లేకుండా ఉన్న వారిని ఆహ్వానిస్తూ ఆ విందును స్వీకరించండి. ఆ విందు ఏమనగా అది జ్ఞానం. ఈ యొక్క నిజమైన సంపద ఏంటంటే ఈ యొక్క స్త్రీ వసకు జ్ఞానాన్ని స్వీకరించమని ఆ యొక్క విందుకు అందరికీ ఆహ్వానాన్ని పలుకుతుంది. ఆ స్త్రీ తన భవనాన్ని తన స్వహస్తాలతో 7 స్తంభాలపై నిర్మించిందని మనం చదువుకుంటున్నాం. ఆ విందులో పాల్గొనడానికి సాధ్యమైనంత ఎక్కువ మందిని ఆహ్వానించడానికి తన పనివారిని లోకానికి పంపింది. లోకములో జ్ఞానము చేత ఎవరెవరైతే మూఢులై ఉన్నారో వాళ్ళందరినీ ఒక విందుకు ఆహ్వానించాలని తన పనివారిని పంపించి ఆ యొక్క జ్ఞానం విందు ఏంటంటే జ్ఞానము వారికి ఒసగడమే ఆ విందు. సో తన పనివారిని లోకాన్ని పంపించి అందరినీ ఆహ్వానించి ఆ విందులో పాల్గొనండి, ఆ విందుని స్వీకరించండి. విందు ఏంటంటే జ్ఞానం చే నింపబడండి లోకంలో జీవించడానికని ఆ యొక్క స్త్రీ చే ఆ విందుకు ఆహ్వానించబడుతున్నారు. సో ఈ లోకంలో విశిష్టమైన విజ్ఞానం కలిగిన వారు లేరు కాబట్టి దాన్ని ఆశించే విజ్ఞానం మూఢుల అమాయకులకు ఆహ్వానం పంపింది. ఈ విందులో పాల్గొన్న వారు జ్ఞానము పొందారు. సో ఆ జ్ఞానం వారికి నిత్య జీవ మార్గంలో నడవటానికి వాళ్ళ సహాయపడుతుంది. కాబట్టి ఈ విజ్ఞానం పొందుకోవడానికి ఈ విందులో పాల్గొనుడి అని ఆ స్త్రీ ద్వారా ఈ ఆహ్వానం పంపబడింది. ఈ లోకంలో జీవించాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ద్వారా దైవ చిత్తాన్ని తెలుసుకున్న సహాయం పడుతుంది. కాబట్టి ఆ విందులో పాల్గొనండి. ఆ యొక్క గృహము తన స్వహస్తాలతో నిర్మించబడింది. ఆ గృహము 7 స్తంభాలపై నిర్మించబడింది అని చెప్పేసి మనము చదువుకుంటున్నాం. ప్రియమైన సహోదరులారా, మనము ఆ యొక్క శ్రీమూర్తి హృదయపూర్వకంగా ఈ యొక్క విందులో పాల్గొనని ఆహ్వానిస్తుందని మనము చదువుకుంటున్నాం. అంటే ఆ యొక్క విందు దేనికి సూచిక అంటే ఈ దివ్య సప్రసాద విందుకు సూచిక. ఆ యొక్క 7 స్తంభాలు 7 దివ్య సంస్కారాలకు సూచిక. మన తల్లి శ్రీ సభయే ఆ యొక్క స్త్రీగా పరిగణిస్తున్నారు. ఆ యొక్క 7 నెంబరు దేనికి సూచిక అంటే సంపూర్ణతకు, పరిపూర్ణతకు గుర్తు. సో ఆ యొక్క విందు ఏంటంటే దివ్య సప్రసాద. ఆ విందును స్వీకరించడం వల్ల మనకు జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా ఈ యొక్క లోకంలో మనము వివేకవంతుల వలె మనకు తోడ్పడుతుందని మొదటి పట్టణములో మనము చదువుకొని దాని నుంచి మనము నేర్చుకుంటున్నాం. అదే విధంగా మనం ఈరోజు సువిశేషాన్ని గమనించినట్లయితే, ప్రియ సహోదరులారా, 17వ సామాన్య ఆదివారం నుంచి ఈ యొక్క 20వ సామాన్య ఆదివారం వరకు 4 సువిశేష పట్టణాలు కూడా యోహాను శుభవార్త 6వ అధ్యాయం నుంచే తీసుకొనబడుతుంది. 6వ అధ్యాయంలో మొదటగా 5,000 మందికి యేసు ప్రభుని 5 రొట్టెలని 2 చేపలను 5,000 మందికి అద్భుతం చేసి పంచడం. 18వ ఆదివారంలో మనం ఏం చదువుకున్నామంటే
వాళ్ళు అద్భుతాన్ని చూసి యేసుప్రభు దగ్గరికి ఈ లోకపరమైన ఆహారం లభించునని వచ్చినప్పుడు యేసుప్రభు వారిని చూసి అశాశ్వత భోజనముకై శ్రమింపకుడి. శాశ్వతమైన నిత్య జీవాన్నిచ్చు ఆహారమునకై శ్రమింపుడి. నేను మీకు అది ఒసగెదను అని 18వ సామాన్య ఆదివారంలో చూసాం. మనము గత ఆదివారంలో ఏం చదువుకున్నామంటే, ఏసే జీవాహారం, నేనే జీవాహారం, నా యొద్దకు వచ్చి వాడెన్నటికీ దప్పిక కొనడు అని చెప్పేసి, ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారం నా శరీరం. లోకము జీవించుటకు ఇచ్చు ఆహారం నా శరీరం. నన్ను భుజించువాడు నిత్య జీవమును పొందునని మనము 19వ సామాన్య ఆదివారంలో కొనియాడి ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క 6వ అధ్యాయం యోహాను సువార్త అంతా కూడా కడరా భోజనమును సూచిస్తుంది. కడరా భోజనములో యేసు ప్రభు అప్పం నందుకొని కృతజ్ఞతలు చెల్లించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని యందు పానం చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా యొక్క శరీరము అని చెప్పి వారికి ఒసిగిన దానిని బట్టి ఆ యొక్క కడరా భోజనమును ఈ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం గమనించవచ్చు. సో, ఈ లోకపరమైన ఆహారము, భౌతికపరమైన ఆహారం నుంచి శాశ్వత జీవంనిచ్చే ఆహారమున వైపునకు ఈ యొక్క ప్రజలను దేవుడు నడుపుతున్నాడు. యేసుప్రభు నడుపుతున్నాడు. ఆయన బోధల ద్వారా ఈ లోకపరమైన ఆహారము, లోకపరమైన భౌతిక ఆహారాన్ని సంతృప్తిపరిచి, ఆ భౌతికపరమైన ఆహారం ఏ విధంగా శాశ్వతంగా నిత్య జీవంనిచ్చే ఆహారంగా మారుతుందో ఆయన బోధనల ద్వారా ప్రజలను పరలోక సత్యమునకు తెలుసుకున్నటకు, పరలోకం నిగూఢమైన సత్యములను వాళ్ళకి ఎరకపరుస్తున్నాడు ఈ యొక్క యోహాను సువార్త 6వ అధ్యాయంలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క 6వ అధ్యాయంలో మనం ఈరోజు చదువుకుంటున్నాము. ఇప్పుడైతే 52వ అధ్యాయంలో యేసు ప్రభు అంతటా యూదులతో ఇట్లా అన్నాడు. ఏమన్నాడంటే, ఆయన రక్తమును తాగిన తప్ప మీలో జీవం ఉండదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారం నా శరీరము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని అన్నప్పుడు, యూదులు వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం, ప్రియ సహోదరి సహోదరులారా, లేవీయుల గ్రంథము మనము చదువుకుంటాం. 7వ అధ్యాయం 26, 27 మరి 17వ అధ్యాయము 13-14 వరకు వాళ్ళ రక్తమును తాకరు. రక్తము తాకిన ఎడల వాళ్ళు అశుద్ధి గావించబడతారని వారి యొక్క మన మోషే కట్టడాల ప్రకారం వాళ్ళు దానిని స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారు. దాన్ని వాళ్ళు అనుసరిస్తారు. అదే విధంగా వాళ్ళు ఒక మాంసాన్ని తిన్నప్పుడు మాంసంలో ఉన్న రక్తం కంప్లీట్‌గా పొయ్యేంత వరకు దాన్ని అట్లా ఆరబెట్టి తర్వాతనే తింటారు. సో, అలాంటి యూదులు అంత స్ట్రిక్ట్‌గా, అంత నిజంగా ఫాలో అయ్యే రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అయ్యే యూదులతో యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నా శరీరమును, నా రక్తమును తిని తాగిన తప్ప మీలో జీవం ఉండదు అని అనగానే, మానవుల శరీరమును ఎలా తింటాం? ఇది ఇది చాలా ఘోరమైన రీతిగా వాళ్ళు యూదులు పరిగణించారు. ఎందుకంటే వాళ్ళకు తెలిసినంత వరకు మోషే చట్ట ప్రకారం గాని, వాళ్ళు అదే మనము 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ కూడా సమాజంలోకి రాకూడదు. ఎందుకంటే రక్తము వారు ఈ యూదులు మానవ శరీరాన్ని తినడము వాళ్ళు అత్యంత హేయమైనదిగా పరిగణిస్తారు. అందుకే ఆనాడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుని దేవుడు బలిగా తీసుకోలేదు. ఎందుకంటే దేవుడు సైతము ఆ యొక్క రక్తాన్ని వాళ్ళు రక్తాన్ని చిందించి స్వీకరించేవాడు కాదు. సో, కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రక్తాన్ని పట్టుకున్నా వాళ్ళు మలినమైపోతారని గావించేవాళ్ళు. రక్తాన్ని తాకినా వాళ్ళు మలినమైపోతారు. ఈ రక్తాన్ని అంటినా వాళ్ళు అశుద్ధి గావించబడతారు. అందుకే మనం ఒక పారబుల్ కూడా ఉంది గదా! ఏంటంటే మంచి సమరయుడు ఆ యొక్క కథనములో గాయపడి సమరయుడు అక్కడ ఉన్నప్పుడు ఈ యొక్క లేవీయులు దాన్ని దాటిపోతున్నప్పుడు అతని రక్తం అడుగులో ఉన్నప్పుడు అతన్ని పట్టుకుంటే ఎక్కడ అశుద్ధి గావించబడతానని చెప్పి ఆ యొక్క లేవి వెళ్ళిపోతాడు. ఎందుకంటే రక్తమును తాకిన ఎడల వాళ్ళు అశుద్ధి గావించారు. అలాంటప్పుడు అలా ఆలోచించే యూదులను పట్టుకొని యేసుప్రభు ఏమంటున్నాడంటే, నా రక్తాన్ని తాగి నా శరీరమును భుజించి నా రక్తమును తాగిననే తప్ప మీలో జీవం ఉండదు అని అన్నప్పుడు, ఈ యూదులు యేసు ప్రభుని వాళ్ళు ఇంత కఠినమైన బోధనను మనము
దీన్ని స్వీకరించలేమని చెప్పి చాలామంది వదిలి వెళ్ళిపోయారని మనము సువిశేషంలో కూడా చదువుకుంటున్నాం. కావున ప్రియమైన సహోదరులు, సహోదరులారా, యేసు మాటల యొక్క అర్థాన్ని వాళ్ళు ఎలా ఉన్న మాటలు అంటే బాహ్య రూపమైన అర్థాన్నే తీసుకున్నారు కానీ, అందులో ఉన్న నిగూఢమైన అర్థాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. అంటే లిటరల్ ఇంటర్ప్రిటేషన్, లిటరల్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్‌ని వాళ్ళు తీసుకున్నారు. కానీ అందులో ఉన్న అర్థం, పరమార్థం, నిగూఢమైన సత్యం ఏంటి అని వాళ్ళు గ్రహించలేకపోయారు. ప్రియమైన సహోదరి, సహోదరులారా, మనం ఎలా అర్థం చేసుకోవాలి? మరి యేసు ప్రభు నిజంగా తన శరీర రక్తాలనే స్వీకరించమని అంటున్నాడా? నిజంగానే అతని శరీరాన్నే తినాలా? నిజంగానే రక్తాన్నే తాగాలా? మరి ఇది మన హిందువులు, మరి ఇతర క్రైస్తవ సహోదరి, సహోదరులు వింటే తాను దేవుని రక్త శరీరాలను తాగాలి అని వీళ్ళు అంటున్నారేంటి అని చెప్పేసి అనుకుంటారుగా. యేసు ప్రభు అట్లా అనడానికి గల ఉద్దేశ్యం ఏంటి? ప్రియమైన సహోదరి, సహోదరులారా, మనము యేసు ప్రభు మాటను వారు అక్షరాల అలానే తీసుకున్నారు. వాళ్ళు బాహ్య అర్థాన్ని మాత్రమే గ్రహించారు. మనం అర్థం చేసుకోవాలంటే, యేసు ప్రభు హృదయంలోని ఆలోచన ఏంటి అని మనం ఒకసారి గ్రహించుదాం. మనము ప్రస్తుతం మన పూజలో మనం పాల్గొంటున్నప్పుడు, మన దివ్యబలి పూజలో మనం పాల్గొంటున్నప్పుడు, అది దివ్య సప్రసాదమే కాదు. అందులో అంతకన్నా మించినది గూడా అందులో దేవుడు ఉద్దేశించినది. దివ్య సప్రసాదం మాత్రం కాదు. దానికన్నా అందులో ఒక నిగూఢమైన సత్యం ఉంది. మనము చదువుకుంటాం గదా! మనము ఈరోజు సువిశేషంలో ఆయన శరీరాన్ని భుజించడం, రక్తాన్ని సేవించడం అంటే యేసు ప్రభుతో పూర్తిగా ఏకమైపోవడం. యేసు ప్రభులో లీనమైపోవడం. ఆయన మనతో వాసం చేయటం. మన శరీరం ఆయనతో ఒకటిగా మారడం. అంటే ఆయనలాగా మనం మారిపోవడం. ఆయన విలువలను, ఆయన యొక్క ఆలోచనలతో మనం ఏకమైపోవడం. ఆయన యొక్క చిత్తమే మన చిత్తంగా మారడం. ఆయన ఆలోచనలు మన ఆలోచనగా మారటం. ఆయన మరి దైవరాజ్య కార్యములో ఈ యొక్క దైవరాజ్య స్థాపనలో మనం గూడా పాలు పంచుకోవడం. అది. అంటే ఆయన ఆ శరీరాన్ని భుజించడం అంటే, ఆయన రక్తాన్ని పానం చేయడం అంటే, ఆయనలాగా మనం మారిపోవడమే. మన తలంపులు మన చిత్తము కాకుండా, దేవుని చిత్తాన్నే మన చిత్తంగా, దేవుని తలంపులే మన తలంపులుగా మారిపోవడం. మనము అనదర్ క్రైస్ట్‌గా మారిపోవడం. ఇప్ అపర క్రీస్తుగా మరి ప్రతి ఒక్కరు కూడా మారిపోవాలన్నదే. క్రీస్తు తనలో క్రీస్తు శరీర రక్తాలను భుజించడం వల్ల మనం అతనిలాగా మారిపోతాం. యేసు ప్రభులాగా మారిపోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందుకే మన పునీత పౌలు గారు అంటాడుగా, జీవించుచున్న నేను కాదు క్రీస్తు నాలో జీవించుచున్నాడు. గలతీయులకు రాసిన లెక్క 2వ అధ్యాయం 20వ వచనంలో అంటున్నాడుగా. ఆ! జీవించుతున్నది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అని పౌలులాగా మనం కూడా చెప్పాలి. అందుకే ఒక మన పాట కూడా ఉంది. ఏంటంటే, నీతోనే ఉండాలి నా స్వామి, నీలాగే మారాలి. క్రీస్తు శరీరాన్ని భుజించడం, ఆయన రక్తాన్ని పానం చేయడం వల్ల ఆయన అలాగా మారిపోవడం. ఆయన చిత్తమే మన చిత్తముగా అవ్వడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క తండ్రి చిత్తాన్ని యేసు ప్రభు ఎలాగైతే దాన్ని నెరవేర్చాడో, మనము దేవుని చిత్తాన్ని కూడా నెరవేర్చాలి. దేవుని కొరకు జీవించాలి. దేవుని రాజ్య స్థాపనలో మనమంటూ ఒక పాత్రను పోషించాలి. అదే మనము ఆయన రక్తాన్ని పానం చేయడం అనంగా, తన శరీరాన్ని భుజించడం అనంగా. అదే విధంగా మనము ఈ అధ్యాయంలో ఆహ్, ఇది శాశ్వత భోజనము, నేనే జీవాహారం అని చెప్పడం, ఇవన్నీ యేసు కడరా భోజనాన్ని గూడా సూచిస్తుంది. మనం దివ్య సప్రసాదం స్వీకరించడం ద్వారా ప్రభువు మనతో ఐక్యమవుతున్నాడు. సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాడు. మనం ఆయనతో ఒకటవుతున్నాం. ఆయన వ్యక్తిత్వంలో, ఆయన జీవన విధానంలో, ఆ యొక్క దైవరాజ్య నిర్మాణంలో మనం గూడా భాగం పంచుకుంటున్నాం. పాలు పంచుకుంటున్నాం. యేసు ప్రభు శరీర రక్తాలను స్వీకరించడం ద్వారా ఆయన రాజ్య స్థాపనలో మనం కూడా పాలు పంచుకుంటున్నాం. ఆయన యొక్క ఆహ్, యొక్క భూలోకంలో దేవుని రాజ్యం స్థాపించబడాలనే ఆ యొక్క కార్యములో, ఆ యొక్క స్థాపనలో మనం కూడా మన వంతు పాలును పంచుకొంచున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా. సో, మనము ఈ యొక్క దివ్య సత్సారాన్ని స్వీకరించడం ద్వారా మనము 4 ఫలాలను పొందుతున్నాం. అది మొదటిది మనము అది యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం. నా శరీరమును భుజించిన రక్తమును పానము చేయువాడు నిత్య జీవము పొందును. ఈ యొక్క
యేసు ప్రభు శరీర రక్తాన్ని భుజించి, రక్తాన్ని పానం చేయడానికి ఫస్ట్‌గా దేవుడు ఇచ్చేదేంటంట నిత్య జీవం. రెండవది నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని స్వీకరించువాడు అంతిమ దినమున లేపబడును. ఎవడేని ఈ యొక్క పానమును తాగి, ఈ యొక్క రొట్టెను భుజించిన వాడు మరణించినను జీవించును. అంటే అంతిమ దినమున దేవునిచే అతను లేపబడును. రెండో ఫలము ఏంటి? అంతిమ దినమున లేపబడును. మొదటి ఫలము ఆయన నిత్య జీవమునిచ్చును. మరి అదే 6వ అధ్యాయం 55వ వచనములో మనం చదువుకుంటాం గదా! మూడో ఫలము ఏంటంటే యేసు ప్రభు శరీర రక్తాన్ని భుజించడం వల్ల మన యందు అతను జీవిస్తున్నాడు. నా శరీరమును భుజించిన రక్తమును పానం చేయవాడు నా యందును, నేను వాని యందును ఉందును. ఆయన దివ్య ప్రసాదాన్ని, ఆయన శరీరాన్ని భుజించినప్పుడు మనము ఆయన యందును, ఆయన మన యందును నివసించును. ఇది మూడో ఫలం. యేసు ప్రభువే మనలో వచ్చి తన యొక్క నివాసాన్ని ఏర్పరచుకొనుచున్నాడు. మన హృదయాన్ని తన ఆలయముగా మార్చుకొనుచున్నాడు. మనతో ఐక్యమవుటకై, మన యొక్క శరీరంలో అణువణువు అతనిలాగా మారిపోవడకై, మన రక్తము మనలో ఉన్న ప్రతి అణువు కూడా ఆయనకు ప్రీతికరంగా మారుటకై. నాలుగవదేంటంటే మనము 6వ అధ్యాయం 57వ వచనంలో జీవము గల తండ్రి నన్ను పంపెను. నేను తండ్రి మూలమున జీవించున్నాను. అట్లే నన్ను భుజించేవాడు నా మూలమున జీవించును. ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించేవాడు యేసు ప్రభు మూలమున జీవించును. నేను తండ్రి మూలమున జీవించున్నాను. నన్ను స్వీకరించేవాడు నా మూలమున జీవించును. మొదటిది యేసు ప్రభువును దివ్య సప్రసాదంగా స్వీకరించిన వాళ్ళ నిత్య జీవం పొందును. రెండవది వచ్చేసి ఆ యొక్క అంతిమ దినమున లేపబడును. మూడో ఫలము వచ్చేసి ఆయన మన యందును, మనము ఆయన యందును నివసించెదము. నాలుగవది వచ్చేసి మనము మనకు అతను ఆహ్, ఆయన మూలమున మనం జీవించెదము. నన్ను భుజించువాడు నా మూలమున జీవించును. ఈ 4 ఫలాలు ఈ యొక్క దివ్య ప్రసాదంను స్వీకరించడం వల్ల మనకు జరుగుతున్నాయి. మనము మన యొక్క ఆ యొక్క ఆహ్, ఆ ఫలాలను పొందుతున్నాం ప్రియమైన సహోదరి, సహోదరులారా. అదే విధంగా మనము ఈ యొక్క దివ్య ప్రసాదమే మన తిరుసభకి హృదయం లాంటిది. అంటే సెంటర్. యూకరిస్ట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద చర్చ్. ఇఫ్ దేర్ ఈస్ నో యూకరిస్ట్, దేర్ ఈస్ నో చర్చ్. దివ్య సత్సంగం లేకపోతే తల్లి శ్రీ సభ ఏమీ లేదు. తల్లి శ్రీ సభకు దివ్య సప్రసాదము యూకరిస్ట్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద చర్చ్. ఈ యొక్క తల్లి శ్రీ సభను దివ్య సప్రసాదం చేస్తుంది. ప్రియమైన సహోదరి, అలనాడు యూదులు ఎలాగైతే గొనిగి దీని యొక్క బోధన ఎంత హార్డ్‌గా ఉంది, దీన్ని ఎవరు అనుసరిస్తారని వెళ్ళిపోయారు. ఈ రోజులలో కూడా చాలా మంది నమ్మటం లేదు. ఆ చిన్న అప్పంలో దేవుని యొక్క సన్నిధి ఎలా ఉంటే అందులో దేవుడు ఎలా ఉంటాడు అని చెప్పి ఇతర సహోదరులు ఆహ్, ఒక అవిశ్వాసము వెల్లడి చేస్తున్నారు. మనము రీసెంట్‌గా కూడా కేరళలో ఒక అద్భుతం జరిగింది. ఒక 9వ తరగతి చదువుతున్న ఒక బాలిక దివ్య సప్సాన్ని స్వీకరించినప్పుడు, ఆ దివ్య సప్సానము క్రీస్తు శరీర రక్తంగా ఆ యొక్క మాంసం ముద్దగా మారింది. ఆమె నాలుక మీద ఉన్నప్పుడే. అది హృదయం ఆ యొక్క షేపుగా అది మారి అక్కడ ఉంచినప్పుడు ఆ పీఠం మీద అక్కడున్న జనాలందరూ గూడా వచ్చి దాన్ని చూసి తనవి తీర ఆరాధించారు. ప్రియమైన దేవుని బిడ్డలు. అందుకే దివ్య సప్తాహాన్ని చాలామంది అవిశ్వాసం వ్యక్తం వెల్లడి చేస్తా అంటారు. ఈరోజు సువిశేషంలో యేసు ప్రభు 7 సార్లు అంటాడు. ఏమని? ఇది నా శరీరము. నిజముగా ఇది నా శరీరము, నా రక్తము. దీన్ని భుజించినే తప్ప మీలో జీవముండదు. దాన్ని నొక్కి వక్కానించుచున్నాడు. అయ్యో! ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరము. నన్ను భుజించువాడు మరణించినను జీవించునని ప్రభువు పలికెను. తన శరీరమును, రక్తమును చివరి రక్త బొట్టు పోయేంత వరకు కూడా ఆ శిలువలో ఎలాగైతే తన శరీరాన్ని బలియాగంగా సమర్పించాడో ప్రియమైన సహోదరులారా, అదే విధముగా అతని శరీర రక్తాన్ని భుజించిన మనము కూడా తన కొరకై ప్రాణత్యాగం చేయాలి. తన కొరకై జీవించాలి. హ్మ్. మనము ఆహ్, తనలాగా మార్చుకోవడానికే తననే మనకు భోజ్యముగా ఇచ్చాడు. మనలో వసించుటకై, మనలో తన యొక్క జ్ఞానంతో నింపుకున్నటకై, మనల్ని తను ఆలయముగా మార్చుకున్నటకై
మనం అందుకే ఎఫెసీయులకు రాసిన లేఖ ఈరోజు రెండో పట్టణంలో ఏమంటున్నాడు పౌలు అంటే, అవివేకుల వలె జీవించకూడదు, వివేకుల వలె జీవించాలి. ఆ వివేకము, ఆ జ్ఞానము మనకెలా వస్తదంటే, ఆ యొక్క సప్రసాదాన్ని స్వీకరించడం వల్ల. ఆ స్వీకరించడం వల్ల మనకు విజ్ఞానం వస్తది. ఆ విజ్ఞానం రావడం వల్ల మన జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకునే కృపను మనకు దేవుడు దయచేస్తాడు. దేవుని చిత్తం ఈ రోజులల్లా మనము ఏది చేసినా ఇది దేవుని చిత్తమే అని పరిగణించే రోజులండి. ఇది ఏది చేసినా ఇది దేవుని చిత్తమే కావచ్చు. ఇది దేవుని చిత్తమే. నీకు అనుకూలంగా ఉంటే అది దేవుని చిత్తమే అని మనం పరిగణిస్తాం. కానీ విజ్ఞానం వలన, కేవలం జ్ఞానము వలన, దైవ జ్ఞానం వలన మన జీవితాలలో ఏది దేవుని చిత్తం, ఏది దేవుని చిత్తం కాదు అని తెలుసుకున్న కృపను మనకు దేవుడు దయచేస్తాడు. అది ఎలా వస్తదంటే, దేవుని యొక్క దివ్య విందులో పాల్గొని, ఆ క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించినప్పుడు మనకు విజ్ఞానం, దైవ జ్ఞానం వస్తది. ఆ దైవ జ్ఞానం ద్వారా మనకు దేవుని చిత్తం ఏంటో మన జీవితములలో మనకు తెలుసుకునే కృపను మనకు దేవుడు దయచేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కావున తరచుగా మన ఆత్మకు దివ్య భోజనమై ఉన్నది. ఈరోజు యేసుప్రభు అంటున్నాడు గదా! నా శరీరం భుజించిన రక్తం పానం చేయడం నిత్య జీవం పొందును. నేనతని అంతిమ దినమున లేపుదును. ఈ భోజనము భౌతిక శరీరమైన భోజనం గురించి మాట్లాడట్లేదు. ఇది ఆత్మీయ భోజనం. ప్రతిరోజు మన ఆత్మకు కావలసిన భోజనాన్ని దేవుడు దివ్య బలి పూజలో గురువు ద్వారా మనకు సమకూరుస్తున్నాడు. కావున ప్రియ సహోదరి, సహోదరులారా, దివ్య సప్రసాదము కేవలము మానవుడు చేసింది కాదు ప్రియమైనది. ఈ దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప బహుమానం. యూకరిస్ట్ ఇస్ ద గ్రేట్ గిఫ్ట్ దట్ గాడ్ హాస్ గివెన్ టు ద చర్చ్. దివ్య సప్రసాదం అనేది గొప్ప బహుమానం మన తల్లి శ్రీ సభకు యేసు ప్రభు ఇచ్చి ఉన్నాడు. దాన్ని స్వీకరించడం వల్ల మనలో అతను ఏం చేస్తున్నాడు? మనతో ఏకమవ్వడానికి, మనం ఆయన యందు ఉండడానికి తననే అందుకే మనం గూడా ఎలా మారాలంటే ఆయనలాగా మారటానికి. నేను త్రుంచబడాలి, పరులైకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము నన్ను, మలచుము నన్ను, నీ పరలోక దూతగా మలచుము నన్ను. యేసు ప్రభు ఎలాగైతే తన శరీర రక్తాన్ని నలగొట్టబడ్డాయి ఇతరులకు జీవం ఇవ్వడానికి, ఇతరులకు జ్ఞానం ఇవ్వడానికి, ఇతరులకు శాశ్వత జీవాన్ని, రక్షణనివ్వడానికి. అదేవిధంగా ఈరోజు నీవు, నేను ఇతరులకు భోజనంగా మారాలి. ఇతరులకు మన వెలుగుగా మారాలి. ఇతరులకు మనము దేవుని రక్షణ నొసగే పాత్రలుగా మనం మారాలి. దేవుని జీవాన్ని ఇతరులకు వసకాలంటే మనము దేవుని యొక్క శరీరముగా మారాలి. దేవుని యొక్క పాత్రగా మనము మారాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే దేవుని యొక్క సంకల్పం. అదే దేవుని యొక్క చిత్తం. కావున ఈరోజు నీవు, నేను ఇంతవరకు మనము దివ్య సప్తాహం స్వీకరించినప్పుడు ఎంత భక్తితో స్వీకరిస్తున్నామా? నిజంగా మరి ప్రతి ఆదివారం వెళ్లి కనీసం దేవుణ్ణి మనము మన హృదయంలోకి స్వీకరిస్తున్నామా? ఆత్మ బలాన్నిచ్చేది, ధైర్యంనిచ్చేది, సొలిసిన మన హృదయాలను బలపరిచేది ఆ యొక్క దివ్య సప్రసాదం. ఎందుకంటే అందులో ఎవరున్నారంటే యేసు ప్రభు సహితమే ఉన్నాడు. అలసిన విశ్వాసిని నడిపించు నీ ఆహారం, శోధనలో వేదనలో ఆత్మబలమే ఆహారం. ఆత్మ బలాన్నిచ్చేది, శోధనలో మనకు జయాన్నిచ్చేది, అలసి అధైర్యపడి ఉన్నప్పుడు మనకు ధైర్యాన్నిచ్చేది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదే గొప్ప బహుమానం యేసుప్రభు మనందరికి ఇచ్చి ఉన్నాడు. కావున ప్రియమైన సహోదరి, సహోదరులారా, ఇందులో ఉన్న నిగూఢ సత్యాన్ని మనకు ఇంకా తెలియపరచాలని, ఆ యొక్క దాన్ని యేసు ప్రభువు దివ్య శరీర రక్తాల్లో ఉన్న ప్రాముఖ్యత ఇంకా మనం తెలుసుకోవాలని, ఆయనతో మన సంబంధాన్ని ఏర్పరచుకోవాలని, అవివేకవంతుల వలె కాక వివేకవంతుల వలె జీవించే కృపను, ఆ యొక్క దైవ జ్ఞానాన్ని మనందరికీ దయచేయమని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, జీవం గల మా యేసయ్యా, జీవాహారమా నీకే స్తోత్రం. అయ్యా, నీ వాక్యం ద్వారా మాకు సెలవిస్తున్నందుకు, నీ వాక్యంతో మా అందరికి బోధించినందుకు నీకే స్తోత్రం. మాతో మాట్లాడినందుకు నీకే స్తోత్రం. అయ్యా, నీ దివ్య సప్రసాదం ఎడల మాకు భక్తిని, యొక్క దైవ భయమును మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, నిన్ను స్వీకరించి భక్తి శ్రద్ధలను మా అందరికి దయచేయము. నీ ఎడల
మాకు ప్రేమను పెంపొందించండి. నీ ఎడల మాకు దైవ భయమును పెంపొందించండి. నిన్ను భక్తితో స్వీకరించే కృపను మా అందరికి దయచేయము. ప్రభువా, నీవే మాకు జీవాహారమై ఉన్నావు. నిన్ను స్వీకరించి మా హృదిలో మేము నీలాగా మారే కృపను మా అందరికి దయచేయము. ప్రభా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు, వారి కుటుంబాలను ఆశీర్వదించు, వారి తలంపులను దీవించు. నీ చిత్తమైతే ప్రభువా వారి కోరికలను నెరవేర్చుమని ఈ మనవులన్నిటినీ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ మనందరినీ ఆశీర్వదించి రక్షించి కాచి కాపాడనుగాక. ఆమేన్.